తమిళనాడులో అప్పుడే రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. 2026 ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ అన్నాడీఎంకే కూటమి అధికారంలోకి వస్తుందని అమిత్ షా వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ వచ్చినా ఫలితం ఉండదన్నారు. ఇది బీహార్ కాదు తమిళనాడు అంటూ అందరూ కలిసి రావాలని సవాల్ విసిరారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ గుంపుగా వచ్చినా తమిళనాడులో గెలవలేరన్నారు. జాతీయ పార్టీలు గౌరవిస్తే తాము గౌరవిస్తామని స్టాలిన్ అన్నారు. వారిని అవమానిస్తే తమిళనాడులో తరిమి కొడతారని హెచ్చరించారు. మరి రాబోయే ఎన్నికల్లో ఓట్లు చీలిపోతాయా? టీవీకే ప్రభావంతో ఓట్లు చీలిక ఉంటుందా? ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏ పార్టీకి లాభం చేకూరుస్తోంది? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, రైట్ రవి, తమిళనాడు రాజకీయం వాడివేడిగా కొనసాగుతుంది. 2026 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఒక్కసారిగా కూడా తమిళనాట రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నాయని చెప్పుకోవాలా. ఇందుకు ప్రధాన కారణం ఇటీవల పార్లమెంటు వేదికగా కూడా భారతీయ జనతా పార్టీ హోంమంత్రి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలే ప్రస్తుతం తమిళనాడులో ఒక రాజకీయ వాడివేడి కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి తమిళనాడులో ఈసారి బీజేపీ పార్టీ కూటమి ఖచ్చితంగా కూడా అధికారంలోకి రావడం ఖచ్చితం అని చెప్పడంతో ఒక్కసారిగా కూడా ప్రస్తుతం ఒక రాజకీయ ప్రకంపన అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే తమిళనాడుకు సంబంధించినటువంటి ప్రభుత్వం డిఎంకేకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే స్టాలిన్ ఉన్నారో స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఒకవైపు అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలకు మంచి కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఏదైతే కౌంటర్ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి స్టాలిన్ ఇచ్చినటువంటి కౌంటర్, ఇది మీరు ఆర్ఎస్ఎస్ అయి ఉండొచ్చు, బీజేపీ అయి ఉండొచ్చు, ఎంతమంది పార్టీలు వచ్చినా కూడా ఇక్కడ ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి వారి మాత్రమే రాజకీయంగా ముందుకు కొనసాగుతాము. అదేవిధంగా ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి తమిళనాడులో ప్రతి దశాబ్ద కాలంగా కూడా ఇక్కడ మేమే విజయం సాధిస్తున్నాం. మీరు 10 మంది కలుసుకొని కూటమిగా వచ్చినప్పటికి కూడా మీకు ఆదరణ ఉండదు. ఖచ్చితంగా కూడా ఇది బీహార్ లాంటి ప్రాంతం అయితే మీరు గెలుస్తారేమో కానీ ఇది తమిళనాడు అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఖచ్చితంగా జాతీయ పార్టీలకు ఎక్కడ కూడా మీకు అవకాశం లేదంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం ఇటు తమిళనాడులో అటు రాజకీయ ప్రక్షాళన, రాజకీయ ప్రకంపనలుగా ముందుకు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. మరోవైపు ఓటు బ్యాంకింగ్ చీలేటువంటి అవకాశాలు దాదాపు కనపడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈసారి తమిళనాడులో త్రిముఖ పోటీ ఉండబోతుంది. ఒకవైపు డిఎంకే పార్టీ, అన్నా డిఎంకే పార్టీతో పాటు సినీ నటుడు, ప్రముఖ హీరో అయినటువంటి విజయ్ స్థాపించినటువంటి టీవీకే పార్టీ కూడా ఉండడంతో ఒక్కసారిగా కూడా ఇటు త్రిముఖ పోటీ ఉన్న నేపథ్యంలోనే ఓట్ బ్యాంకింగ్ ఎవరికి ఉండబోతుంది అనేది మాత్రం ప్రస్తుతం తమిళనాడులో ఒక ఉత్కంఠ పరిస్థితులు కొనసాగుతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ నరేష్.